అందరికీ నమస్తే. ఇక చూడురే, ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మిత్రులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయిరి. అపార్థమైతే చేసుకోకురి. నేను ఎక్కడైనా తప్పు చెప్తే బరాబర్గా పలానా కాడ తప్పు చెప్పినవని కామెంట్ పెట్టుకుని మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తా, కానీ వీడియో మాత్రం పూర్తిగానే ప్రయత్నం చేయరు. ఒక 4-5 నిమిషాలు చెప్తా. నల్లగొండ రాజకీయాలు మొత్తం గబ్బులేసిపోతున్నాయి. గబ్బు అంటే గబ్బులు లేచిపోతున్నాయి. ఏం ఎక్కడికి లేచిపోతున్నాయి అంటే వాస్తవానికి రెడ్డిలు వర్సెస్ బహుజనులు అన్న కాడికి వచ్చింది. తీసుకొచ్చారు గట్ల. ఆ రెడ్డిలు అందరు రెడ్డిలు కూడా కాదు, రాజకీయ నాయకులల్లా కీలకంగా ఉన్న రెడ్డిలు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళను పటేన్లు ఈడ ఆ బీజేపీ పార్టీలో ఒక రెడ్డి ఉన్నాడు, వీళ్ళైనా కావచ్చు. వీళ్ళందరి పుణ్యమా అంట మొత్తం నల్లగొండ రాజకీయాలు మొత్తం నాశనం అవుతున్నాయి. ఏడికెళ్ళి వచ్చింది? మందుల సామ్యాల కాడికెళ్ళి వచ్చింది ఈ ముచ్చట. వాస్తవానికి మందుల సామ్యాల దగ్గర జరిగిన ముచ్చట ఏంటంటే తుంగతుర్తికి పోయిరంట. తుంగతుర్తికి పోయినప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు ఆయనని మందలియాలి కదా, లేదు మీ ఇంటికి వస్తున్నామని చెప్పాలి కదా. తుంగతుర్తికి పోయినట్టే ఓలో మనిషి చచ్చిపోతే ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి పోయినట్ట. రాజగోపాల్ రెడ్డి పడేలు పోయినాక ఏం చేసిండు? అరే రాజగోపాల్ అన్న ఇటు దాకా వచ్చే కనీసం నాకు చెప్పపాయే, మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేనే కదా, ఆయన ఒక ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యేనే, మరి ఇంత మాట నాకు చెప్తే అయిపోవు కదా అనుకొని చాలా బాధపడి కూడా కూర్చున్నట్ట. ఆయన పోయి వచ్చిన 4-5 రోజులల్లా మళ్ళీ వెంకరెడ్డి పడేలు పోయిండే, తమ్ముడు పోగా నేను పోవద్దా అనుకొని ఈయన పోయినట. ఈయన సప్పుడు చేయకుండా ఊకున్నాడు. ఈయన సప్పుడు చేయాలి, ఆయన సప్పుడు చేయాలి. మరి ఆ మాత్రం అన్నాడా? అందుకోసమని మందల సామెలు ఏమన్నాడు? సావులకు డప్పు కొట్టేది మేమే, సంబరాలకు డప్పు కొట్టేది మేమే, సమరాలకు కూడా డప్పు కొట్టేది కూడా మేమే అని వీడియో చాలు చేసి ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి నా సామిరంగా ఇక సిగమూగిండు. ఏం మందుల సామెల్, నేను నీకు టికెట్ ఇప్పించిన, బరాబర్గా టికెట్ ఇప్పించిన, నేను నీకు టికెట్ ఇప్పిస్తే నువ్వు ఇవ్వాలా, ఇదా చేసేది అని అన్నాడు. అనడా అనలేదా? అవునా, నాకు ఒకటి తెలవగలుగుతా. ఇప్పుడు అది రిజర్వేషన్ టికెట్, రిజర్వేషనే కదా, జనరల్గా అయితే ఏమి ఇప్పలే కదా. వాస్తవానికి ఆ టికెట్ వాళ్ళు పోవాలి, అద్దంకి దయాకర్కి పోవాలి. అద్దంకి దయాకర్ పోవాలంటే అద్దంకి దయాకర్కి ఎందుకు ఆపినట్టు ఈయన? గతంలో నల్లగొండలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా విన్నా. ఏమని పెట్టిండు ఆయన? ఏమన్నాడు? ఏమయ్యా వెంకరెడ్డి గారు, నువ్వేమో కాంగ్రెస్ పార్టీ గోడ మీద ఉన్నావు, బీజేపీలో దుంకుతావా కాంగ్రెస్లో ఉంటావా అర్థమైతే లేదు. మీ తమ్ముడు ఆల్రెడీ బీజేపీ పార్టీకి పోయిండు, అసలు నువ్వు ఉంటావా, ఉంటే ఉండు, లేకుంటే దెంగయ్య అన్నాడు. గా ఒక్క మాట అన్నందుకు అద్దంకి దయాకర్ని అరిగోస పెట్టించారు. అరిగోస పెట్టించి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసి ఆ టికెట్ని మందుల సామెలకి ఇచ్చిరు కదా. మరి ఆడ మరి ఈ నీ స్వార్థం ఏమంటారు, నీ కుళ్ళుపోతాను వాడు బయట పడ్డటేగా లెక్క. మళ్ళీ ఏమంటారంటే మందుల సామెలకు నేను టికెట్ ఇప్పించిన. రిజర్వేషన్ ఉన్న కాడ గెలిచిన వాళ్ళని మీరు నెగలనిస్తలేరు. ఆల్రెడీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీలు ఉన్న ఆయన, మళ్ళీ పోతే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఆయన పేరు ఇప్పుడు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన రెడ్డి గారు రాజకీయమే చేస్తుండాలి. అంటే రెడ్డి రాజకీయం అనగానే మళ్ళీ కొంతమంది రెడ్డి వాళ్ళు ఉండి మిమ్మల్ని అందరిని కాదు అనేది. రాజకీయంగా ఉండి మేమే మోతవర్లం అని చెప్పుకునే రాజకీయ నాయకులు ఉండు కదా రెడ్డిలల్లో కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే రెడ్డిల మొత్తానికి మేము పోబెడుతున్నాం అన్నట్టు కొంతమంది రెడ్డిల మీద పూసుకుంటా తిరుగుతున్నారు. అవునా, నల్లగొండ మొత్తం మా జేగులు ఉంది అన్నట్టు వెంకరెడ్డి అంటాడు, రాజగోపాల్ రెడ్డి అంటాడు. అవునా, మరి గతంలో నల్లగొండలో వెంకరెడ్డి ఓడిపోలేదా? కంచాల భూపాలరెడ్డి మీద ఓడిపోయింది కదా. మరి నల్లగొండ మొత్తం మీ చేతులు ఉండి మరి నువ్వెట్టు ఓడిపోయినావు? మరి రాజగోపాల్ రెడ్డి అంటాడు మునుగోడు మొత్తం నా చేతులు, మునుగోడు కాదు నల్గొండ జిల్లా మొత్తం, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం నా చేతుల్లో ఉందండి. మరి మునుగోడు ఈయన ఓడిపోకుండా వచ్చినా అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మొన్న 10 స్థానాలలో ఏమో గెలిచే కదా మన నల్గొండ జిల్లాలో దాదాపుగా ఒక గుంతకాల జయశ్రెడ్డి తప్పితే మిగతా వాళ్ళు అందరూ గెలిచినట్టు. అయితే ఏమనుకుంటారు వీళ్ళంటే నల్లగొండ జిల్లా మొత్తం మా అన్నదమ్ములం ఏం చెప్తే గదే జరుగుతాను అనుకుంటారు. గట్టిగా జరుగుతుంది, అది పదిలారా గట్టిగా జరుగుతుండొచ్చునా? అంటే వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు చెప్తే గాలికే ఓట్లేస్తారా? అంటే ఎన్ని ఉండొచ్చు చాలా ఓట్లు. మరి మీకు వచ్చినట్టు కుల ఫీలింగు మరి సబ్బండ వర్గాలకు కులాలలోకి వస్తే మరి ఎడగుంటారు మీరంతా అని అనిపించుకో కమ్మని పుణ్యమా అంట. ఇప్పుడు ఎలా పెట్టినట్టుగా ముచ్చట ఎంతసేపటికి నేను ఇప్పించిన టికెట్ అంటే నువ్వు ఇచ్చే పొజిషన్లు ఉన్నావు, ఆయన తీసుకునే పొజిషన్లు ఉన్నాడు అన్నట్టు లెక్క. మరి నీకు ఇచ్చే ఉక్కుమ ఓడిచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో జనాలు అనుకున్న ముచ్చట, నేను అనుకున్న ముచ్చట. కాంగ్రెస్ పార్టీ ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ తిరుగుతాడు. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ కాదని చాలా మంది అనుకుంటారు. మరి ఈయన ఇంత తిట్టినా కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండా? చెయ్యడు. ఇంకా ఎంత తిట్టినా కానీ సపోర్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చిర్రు.
బహిర్గతంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతర్గతంగా ఉన్న రెడ్డిలు పటేళ్ళు అంతా వాళ్ళంతా ఒకటే రాజకీయ నాయకులు ఉన్నోళ్ళే. మళ్ళీ జనాలు అంటలేదు ముచ్చట. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు కొంతమంది నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తారా? మీరు చేసుకొని ఇస్తారా? వాళ్ళు ఏమైనా పని చేయగానే వాళ్ళ కాళ్ళలో కైచ పెడతారు, అడ్డం పెడతారు. అట్టేట చేస్తాడు. ఆయన ఎమ్మెల్యే, నేను మినిస్టర్ అని వెంకటరెడ్డి అంటాడు. మరి నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే ఏమైనా ఆయన ఎమ్మెల్యేనే. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు మందల సభలు ముచ్చట చెప్పుకుందాం, దగ్గర 50-60 వేల మెజార్టీతోటి గెలిచిండు. గెలిచినాక ఆయన ఎమ్మెల్యేనే కదా. మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి ఈయన బంపర్ మేయర్తో గెలిచి ఈయన ఎమ్మెల్యేనే కదా. ఈయన కోట్లు వేసిరు, గాయన కోట్లు వేసిరు. ఈయన ఎమ్మెల్యేనే, గాయన ఎమ్మెల్యేనే. మరి దగ్గర పోయినాడు చెప్పకూడదు ఎట్లా? రేపన్నాడు మునుగోడుకు వస్తాడు అనుకుందాం మందుల సామెల్ సార్. మునుగోడుకి ఏదైనా పని వచ్చి రాజగోపాల్ రెడ్డి చెప్పకూడదు. రాజగోపాల్ రెడ్డి ముఖం చిన్నగా తగినట్టుగా లెక్క. గా మాత్రం కూడా ఇది బాధపడరా? గా ముచ్చట అన్నందుకు ఏం సామెల్, నేను నీకు టికెట్ ఇప్పిస్తే నువ్వు నాకు ఇచ్చే మర్యాద ఇదా? ఏ టికెట్ ఈయన ఇప్పించిందంట కాంగ్రెస్ పార్టీ. మరి తాత జాగిరి కావచ్చునా అనొస్తా మనం గిట్లా జనాలు అనుకున్న ముచ్చట నేను అంటున్నా. కానీ చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఈ నల్లగొండ జిల్లాలో ఎవరి పెత్తానం కాదు అంటే వాళ్ళంతా ఒకటైనప్పుడు మనమంతా ఎందుకు ఒకటి కావద్దని ఇవాళనే ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. బహుజన మేధావులు కావచ్చు, బహుజన రాజకీయ నాయకులు కావచ్చు. నల్లగొండ జిల్లాలో రెడ్డిల పెత్తానం మేము సాగనీయమని వాళ్ళొక మీటింగ్ పెట్టిరు. మరి దీనికి నీళ్ళు పోసి పెంచేది ఓళ్ళు ఇప్పుడు వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా లెక్క. వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా లెక్క. మళ్ళీ గిట్టాలు ఒకటే సరికల్లా ఇంకో కులాల రాజకీయాలు చేస్తున్నారు అని మళ్ళీ అంటారు. అసలు కులాల రాజకీయాలు తీసుకొచ్చింది వీళ్ళు కాకుండా వచ్చినా వీళ్ళే కదా. గతంలో వీళ్ళు పోటీ చేస్తే వీళ్ళు ఓడిపోతారు, ఇలా తమ్ముడు ఓడిపోతాడు. ఇలా తమ్ముడు ఎట్లా? అది కూడా చెల్లమల్ల కృష్ణారెడ్డి అంటే ఆయన అక్కడ మునుగోడు దగ్గర పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు ఆయన మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఖర్చు పెట్టిండు, ఆయన ఖర్చు పెట్టుకుంటూ ఇద్దరు పోతారు కలిసి బీఆర్ఎస్లు ఎత్తుకపోయారు ఆ సీట్ని. అది అందరికీ ఇరుకుని ముచ్చటే కదా. ఆ తర్వాత చెల్లమల్ల కృష్ణారెడ్డి అంటే ఆయన మళ్ళీ అవపడుతున్నారులా. ఆయనని రాజకీయంగా తొక్కితే పాతాళ లోకం పోయిండు. దానికి కారణం ఓలు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కాదు. రాజగోపాల్ రెడ్డి అంటే కదా బీజేపీ పార్టీకి పోయింది ఆయన వంతే. మళ్ళీ బీజేపీ పార్టీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ అదే చెల్లమల్ల కృష్ణారెడ్డిని పాతాళంలో తొక్కితే రాజకీయంగా పత్త లేకుండా పోయిండు. ఇవాళ ఆ చెల్లమల్ల కృష్ణారెడ్డి అంటే ఎవరో కూడా ఎవరికి తెలియకుండా అయిపోయింది. దానికి అంత కారణం ఈయన కాదు. అంటే ఎంతసేపటికి నల్లగొండ జిల్లాలో మేము ఏది చెప్తే గదే నడుస్తుంది, ఏది చెప్తే అదే నడుస్తుంది. రేపన్నాడు ఇవ్వాలంటే చెప్తే నడుస్తుంది మస్తుగా. రేపన్నాడు ఓట్లు వేసేటప్పుడు మరి వాళ్ళకి ఎందుకు వేయాలో ఓట్లు పాడైపోను, మనం ఇంతమంది మీటింగ్ కదా, మరి గిన్ని రకాలుగా మరి మనమే ఓట్లు వేసుకుంటే బాగుండదని ఆలోచన కనుక ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వచ్చిందనుకో, మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే వీళ్ళంతా ఏకమైతే లేరు, వీళ్ళు ఏకం గారు అది కాదు ఇది పోదని అనుకుంటున్నారు. కాకపోతే ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకు ఇంకా 10 ఏళ్ళ కన్నా ఏకం కాకుండా వచ్చినా మరి ఆయన ఎడబెట్టుకుంటూ ముఖమంతా ఎడబెట్టుకుని వెంకరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు. ఇప్పుడు నేను వాళ్ళనే అంటున్నా. ఇప్పుడు మిగతా వాళ్ళ రెడ్డి వాళ్ళు మొత్తం అంటందుకు నాకు రైట్స్ లేవు, నేను అనేంత ధైర్యం కూడా నేను చేయను. కానీ ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఎంతసేపటికి మేము ఏది చెప్తే గదే నడుస్తుందని అనుకుంటున్నారు అంట. మీరు చెప్పింది ఎట్లా నడుస్తుండొచ్చు అంటే నల్లగొండలో 10 సీట్లు ఏమో గెలిచిరు కదా, అంటే వీళ్ళు చెప్తేనే గెలిచిరు అనుకుంటారు. వాస్తవానికి కేసీఆర్ నియంత పరిపాలన చేస్తుండు. ఈ పరిపాలన పాడైపోను. ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా, సోనియా గాంధీ ఇచ్చిందని అన్నాడు కదా, కేసీఆర్ అన్నాడు కదా. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చి చూద్దాం ఎట్లా చేస్తారో ఏం కథ అనుకొని తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని జాగాలల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీగా ఓట్లు వేసి గెలిపించుకోరు. గది వాస్తవానికి జరిగిన ముచ్చట. అంతేగాని ఈయన ఎంతసేపటికి నకరకాలు నేనే గెలిపించిన, తుంగతుర్తి నేనే గెలిపించిన, నల్లగొండలో ఉన్న అన్ని స్థానాలు నేనే గెలిపించిన అంటే అన్ని స్థానాలకు పోయి ఇలా ఓట్లేసి వచ్చిన అన్నదమ్ములు ఇద్దరు పోయి ఓట్లేసి వచ్చినారాడా? ఏడ ఓట్లేసి వచ్చినట్టు జనాలు వాళ్ళు తెలుసుకోరు ఎవరైతే కరెక్ట్ క్యాండిడేట్, ఎవరైతే కరెక్ట్ క్యాండిడేట్. ఇది కూడా మళ్ళీ కొంతమంది రిజర్వేషన్ క్యాండిడేట్లే, రిజర్వేషన్ టికెట్లే, రిజర్వేషన్ ఉన్న కానీ గెలిపించి ఈ జనరల్ సీట్కి ఇచ్చి గెలిపించిన ఏమన్నా జనరల్ సీట్ ఇచ్చేమన్నా గెలిపించిండా? గెలిపిస్తే మాత్రం ఈయన పోయి ఓటేసిండా? ఏదున్నా కానీ అబద్ధమాన్ని అతికినట్టు ఉండాలి. జనాలలో మార్పు వచ్చి ఒకసారి అధికారం ఇవ్వాలని మీ చేతికిస్తే దాన్ని సింకనుక్కులు చేసి ఆగమాగం అడివి చేస్తుంది. మరి గీంత మాట ఇప్పుడు నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ని రకాల కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నావో, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి నీ పైన అట్టెందుకు చేస్తున్నాడు ఈయన అని ఆయననే అనపాయ. అదే అద్దంకి దయాకర్ చిన్న మాట అన్నందుకు అరిగోస పెట్టించి ఆయన టికెట్ని మందల సామెలకు వచ్చినట్టు చేసి ఆ మందల సామెలకు వచ్చినాక ఆయనని అరిగోస పెట్టిన తర్వాత ఏదో రేవంత్ రెడ్డికి జరంత దగ్గర ఉంటున్న ఉద్దేశంతో, లేకపోతే సీనియర్ ఆయన కాబట్టి ఆయనకు కూడా పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇచ్చి విప్పుగా ఎంతో కొద్దిగా అవకాశం కల్పించారు. కొద్దిగా న్యాయం చేసినట్టుకు వచ్చింది. దానికి కూడా చాలా రకాలుగా మీరు ముఖం అంతా మార్చుకుంటారు. మరొక విషయానికి వస్తే ఇంకో విషయం, నల్లగొండ జిల్లాకు అధ్యక్షుడు ఓళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓళ్ళు మన పున్న కైలాస్ నేత అనుకుంటా. పున్న కైలాస్ నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఉత్తపుణ్యానికైతే రాసుకోలేగా ఆయన.
మరి పున్న కైలాస్ నేతని ఎప్పుడన్నా మా నల్గొండ జిల్లాకు అధ్యక్షుని వైద్యు రా వచ్చి కూసో అని రాజగోపాల్ కావచ్చు లేకపోతే వెంకరెడ్డి కావచ్చు కూసోబెట్టి ఎప్పుడన్నా కూసోబెట్టొచ్చునా ఆయన గెలివి ఇస్తుండొచ్చునా ఇస్తలేరు ఎందుకంటే వాడు బీసీని మేము రెడ్డి పాడైపోను మాకేమెక్కర అంతుంటాను అక్కడికి వచ్చింది అదేంటంటే పైన ఉన్నాడు కూడా మావాడేనా రేవంత్ రెడ్డి మావాడేనా అంత మాదేనా లెక్క ఏదో పాడైపోను వంతు కట్ట ఆయనకి ఇచ్చిరు కానీ ఆయన తోటి మాకేమెక్కర అన్నట్టు ఏడనన్నా కానీ బీసీ బిడ్డ పున్న కైలాస్ నేతకు మీ నన్నదమ్ములు ఏందని ఇలువ ఇచ్చిరా ఎందుకు ఇస్తలేరంటే జనాలు ఆలోచించలేకపోతున్నారు పాడైపోను అసలు ఏం జరుగుతుంది మరి వీళ్ళు ఎవరు వీళ్ళకి ఎందుకు వేయాలి మేము ఓట్లు మా ఓట్లు మేమెందుకు వేసుకోలేకపోతున్నాం అనే ఆలోచన కనుక వస్తే ఆయన మీరు ఎడముంటారో పాడైపోను మీకు మొత్తం ఏది మీ నల్లగొండలు కానీ లేకపోతే మునుగోళ్ళ కానీ ఇంకా కొన్ని జాగాలలో కానీ కనీసం 1,000-2,000 కంటే ఎక్కువ ఓట్లు పడినాయి నిజంగా జనాలు ఆలోచించగానే ఈ బాధ అంతా మేము 50,000 మెజార్టీతో గెలిచినాం 60,000 మెజార్టీతో గెలిచినాం ఎట్లా గెలిచినాం ఎవరేసిరు ఓట్లేయని ఓలేసిరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బహుజన కులాలు మొత్తం ఓట్లేయలే వేసిరా లేదా మరి బహుజన కులాలలోకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా పదవులలో ఉంటే ఏమెక్కర కోర్సు కుట్లేనట్టు మరి గదే అడుగుతురు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి గదే అడుగుతురు అది అడగడానికి కారణం పోలంటే బరాబర్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు మళ్ళీ పోతే ఏది మన సూర్యాపేట పోదాం సూర్యాపేటలో ఆయన మన గుంతకాల జయేశ్వర్ రెడ్డి ఆయనది కూడా ఇదే కదా ఆయనది కూడా బీఆర్ఎస్ పార్టీ రెడ్డి రాజకీయమే నాదే గెలవాలి నేను చెప్పినోనికే టికెట్లు ఇవ్వాలి నేను చెప్పినోడు నా మాట వినాలి నా మాట దాటిపోతే ఒక్కరిని కూడా ఎదగనియనని ఆయన కంకణం కట్టుకొని కూర్చుండు ఈ మధ్య కాలంలో నల్గొండలో ఒక మీటింగ్ పెట్టాడు అనుకుంటా నల్గొండలో ఒక ప్రెస్ మీట్ పెడితే ఈయన ఒకటి పెట్టాడు ఇంకోటి పెట్టాడు అంటే అలా కూడా పడతలేదు ఆడ బీజేపీ పార్టీ కూడా గట్టినే ఉన్నది ఎండ్లో చూసినా కానీ మీదే ఆధిపత్యం ఉంటే మళ్ళీ ఎవరైనా గిట్టెట చేస్తున్నారంటే వీళ్ళు కులాల రాజకీయాలు చేస్తారు కులాల రాజకీయాలు చేసినట్టు మొదలు పడతారంటే వాస్తవానికి కులాల రాజకీయాలు చేయడానికి కూడా కారణం మీలాంటి వాళ్ళ మాటలే ఈ నోరుగచ్చు మాటలు మాట్లాడి వాళ్ళందరినీ ఆలోచించే చేస్తారు వాళ్ళు నిజంగానే కనుక ఆలోచిస్తే మరి అలా మీరు అందరూ ఎడముంటారు అనేది ఒకసారి కామెంట్ రూపకంగా పెట్టే ప్రయత్నం అయితే చేయరు దాదాపుగా రెడ్డిల నాలుగు నాకు ఆలోచన లేదు లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ అంటే నాకు రూపాయి ఇస్తుండే కాదు కానీ మందుల సామెల సారు ఇది మన తుంగతుర్తిలో పెట్టిన మీటింగ్ ద్వారా ఇవాళ బీసీలు కావచ్చు బహుజన మేధావులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇవాళ వాళ్ళు ఏమంటారంటే నల్లగొండల రెడ్డిల ఆధిపత్యాన్ని సహించబోవని ఇవాళ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టిరు గదే ముచ్చట ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిన నేను ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయరు